హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా రైతు మిత్రునికి నమస్కారం. మనం ఈరోజు అయితే అన్ని రాష్ట్రాల పత్తి ధరలు తెలుసుకుందాం. సో ఏ రాష్ట్రంలో పత్తి ధరలు పెరిగినాయి, ఏ రాష్ట్రంలో పత్తి ధరలు తగ్గినాయి, సో మన రాష్ట్రంలో ఎందుకు పత్తి ధరలు పెరగట్లేదు అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీడియో మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ముందుగా మనం గుజరాత్ రాష్ట్రంలో కనిష్ట ధర 5,525 రూపాయలుగా ఉన్నది. మరి క్వింటల్ గరిష్టంగా అయితే 8,225 రూపాయలుగా ఉన్నది. సో గుజరాత్ రాష్ట్రంలో అయితే ఎప్పుడు పత్తి ధరలు పెరుగుతూ ఉంటాయి. సో అక్కడ మోడీ ప్రభుత్వం కాబట్టి. సో నెక్స్ట్ హర్యానా రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర 4,450 రూపాయలు, మరి క్వింటల్ గరిష్టంగా 7,860 రూపాయలుగా ఉన్నది. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర 7,000, మరి క్వింటల్ గరిష్టంగా 7,700 రూపాయలుగా ఉన్నది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర 6,600, మరి క్వింటల్ గరిష్టంగా 7,100. మహారాష్ట్ర రాష్ట్రంలోని కనిష్ట పత్తి ధర 5,700, మరి క్వింటల్ గరిష్టంగా 6,300. పంజాబ్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర 6,940 రూపాయలు, మరి క్వింటల్ గరిష్టంగా 7,100. రాజస్థాన్ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర 7,000, మరి క్వింటల్ గరిష్టంగా 7,511 రూపాయలుగా ఉన్నది. తమిళనాడు రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర 6,000, మరి క్వింటల్ గరిష్టంగా 7,300. తెలంగాణ రాష్ట్రంలో కనిష్ట పత్తి ధర సీసీఐలు అయితే 8,110, మరి క్వింటల్ గరిష్టంగా 8,110. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కనిష్ట పత్తి ధర ఆధునిక మార్కెట్లో 3,960 రూపాయలు, మరి క్వింటల్ గరిష్టంగా 7,470 రూపాయలు ఉన్నది. సో ఎటు చూసినా మన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే పత్తి ధరలు తగ్గుతాయి. సో రానున్న రోజుల్లో పత్తి ధరలు పెరగాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.